బీఆర్ఎస్ సర్కార్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గతంలో జరిగిన తప్పిదాలను తాము సరిచేస్తుంటే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలను పూర్తిగా వాడుకుంటామని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలో పాలేరు యూటి పనులు పరిశీలించారు. నాగార్జున సాగర్ 2వ జోన్కు నీటిని విడుదల చేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు అండగా ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ముంచుకున్నాం. ఆ రోజు ఇక్కడ ఈవెన్ పాలేరు రిజర్వాయర్ దగ్గర కూడా వచ్చి జరగబోయేటువంటి నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సరే, అదృష్టం కొద్దీ ప్రజల కష్టాలని బయటపడేయాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతూ ఉంటే చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ, లేకపోతే అందులో ప్రధాన భూమికి పోషించినటువంటి కేటీఆర్ కానీ, లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లి కార్యక్రమానికి తెరలేపారు. దీన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే వీటిని సరిచేసి త్వరితగతిన కృష్ణానది పైన మళ్ళీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని పాలమూరు రంగారెడ్డిని ప్రయారిటీగా తీసుకొని కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా పూర్తి చేయాలని, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తూ జూరాల, నారాయణపేట కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొని, జూరాల, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొని కృష్ణానది జలాల్ని ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి వీలైనంత మేరకు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలనేటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలుగా ఉన్నాయి. గడిచిన సంవత్సరం ఏదైతే జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వారంలో తీవ్రమైన వర్షాలు ఈ బేసిన్లో కురిసిన కారణంగా కనీ విని ఎరగని వరదలతో ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు ముంపుకు గురవటమే కాకుండా పంట నష్టం జరగటమే కాకుండా ప్రధానంగా నాగార్జున సాగర్ మెయిన్ కెనాలు అట్లే పవర్ ప్లాంట్ కూడా ఈ పాలేరుకు డౌన్ స్ట్రీమ్ లో ఉన్న పవర్ ప్లాంట్, ఈ పాలేరుకు డౌన్ స్ట్రీమ్ ఉన్న నాగార్జున సాగర్ మెయిన్ కెనాలు డిస్ట్రిబ్యూటర్స్ చాలా వాషౌట్ అయ్యాయి. అనేక యూటీలు కొట్టుకుపోయాయి. వాటన్నిటినీ లాస్ట్ సీజన్ వాటర్ ఇయటం అయిపోయిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద చాలా వరకు ఇప్పటికే ఆ యూటీలు, ఆ స్ట్రక్చర్స్, ఆ మైనర్స్, మేజర్స్ ని మెయిన్ కెనాల్ ని రిపేర్ చేసిన తర్వాత గౌరవ్ భట్టి గారు ఇప్పుడే గేట్లు ఓపెన్ చేయటం జరిగింది. ఇది క్రమేపీ ఇప్పుడు 400 క్యూసెక్లు రిలీజ్ చేశాం. ఇది క్రమేపీ పెంచుతూ ఈ రాబోయే 3-4 డేస్ లో ఏదైతే ఫుల్ డిశ్చార్జి నాగార్జున సాగర్ పాలేరుకు డౌన్ స్ట్రీమ్ ఉన్న ఆయకట్టు కోసం, తెలంగాణ రాష్ట్రంలోని ఆయకట్టు కోసం ఫుల్ డిశ్చార్జ్ రాబోయే ఈ 4-5 డేస్ లో ఫుల్ డిశ్చార్జ్ రిలీజ్ చేయటం జరుగుద్ది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి ఉప ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి ప్రభుత్వం.